అందరం కూడా మోకరిద్దాం. చిన్న ప్రార్థన చేసి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించి ఈ రాత్రి కూడా దేవుడు మనందరినీ దర్శించున్నట్లుగా ఆయన మాటలను మనకు వినబుద్ధి పుట్టించినట్లు దేవా ఈ రాత్రి కూడా శిష్యునికి తగినటువంటి చెవులు మాకు ఇవ్వయ్యా అని దేవా మేమెంత మాత్రం కూడా విని విడిచిపెట్టేటువంటి వారం కాకుండా ఈ రాత్రి కూడా మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి మా అందరి పట్ల కృపచూపు నాయనా అని దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృపను బట్టి గడిచిన దినములన్నిటిలోనూ మమ్ములను మా కుటుంబాలను మీరు మరొక కేవలము నీ కృపచేతనే ప్రభువా మాకు అనుగ్రహించినటువంటి క్షేమాన్ని బట్టి మీకు వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీరు పొడిగించిన ఆయుష్కాలాన్ని బట్టి కూడా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి కూడా ఈ సమయము ఎంతోమందికి ఇవ్వబడినప్పటికీ కూడా నీ కృపను బట్టే మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చావు అయ్యా. మరింత మటుకు కొద్ది పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మా అందరి పట్ల మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తూ అయ్యా, మీ మాటల కొరకై మీ తట్టు చూస్తూ ఉండగా అయ్యా, ఈ దినము కూడా మీ వాక్య ప్రత్యక్షతనివ్వండి, మీ ఆలోచనలను బయలుపరచండి. మీ చిత్తం ఏమై ఉన్నదో మేము గ్రహించి ప్రభువా మరి దాని కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకును సహాయం చేయండి. అల్పుడును అయోగ్యం నన్ను కూడా బలపరిచి అయ్యా, మీ చిత్తానుసారంగా ఈ రాత్రి కూడా వాడబడినట్లు సహాయం చేయమని ఆశతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా అయ్యా వాక్యము చేత దర్శించి బలపరిచి మీకు ఆయాస్కరమైన వాటిని తీసివేసుకొని ప్రభువా ఈ రాత్రి కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి మనవులు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి కూడా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మరి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతాను. ఆ మాటలు జాగ్రత్తగా పరిశీలించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములో మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయువుకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక. ఇక నా వైపు చూస్తా వినండి. ఈ చదవబడిన లేఖన భాగాలు దేవుడు తన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి.
ఈ వచన భాగాల్లో మనం ఈ దినం ప్రత్యేకంగా ధ్యానం చేసేటువంటి ఒక విషయం ఏంటంటే, ఆనాడు మోషే ఆ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పి వారు ఏం చేయాలో ఆ వచనాల్లోనే ఏం చేశాడంటే జ్ఞాపకం చేశాడు. ఈ రాత్రి మనం ధ్యానం చేసేటువంటి ధ్యానాంశం ఏంటంటే, దేవుని యొద్ద నుండి మనం ఏం కోరుకుంటున్నాం. మనం ధ్యానం చేసేటువంటి ఒక ధ్యానాంశం ఏంటంటే, దేవుని యొద్ద నుండి మనం ఏం కోరుకుంటున్నాం అనేది ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి ఒక విషయం. ఈ మాట మీరు వింటున్నప్పుడే ఒక ఆలోచన రావాలి. కోరుకోవడం లేదా ఎన్నుకోవడం అనేది సహజంగా మానవుని జీవితంలో ఒక భాగమే. ఇది మనకు తెలియనటువంటి మాట ఏం కాదు. కోరుకోవడం లేదా ఎన్నుకోవడం అనేది మనకేమి తెలియని మాట ఏం కాదు. అనుదిన జీవితంలో ఎన్నో పర్యాయాలు ఇది మన జీవితంలో ఒక భాగమైపోయినటువంటిది. మీకు అర్థం కావటాన్ని చెప్తాను. ఈరోజు మీరు మీ ఇంట్లో ఆహారం సిద్ధపరచాలనుకోండి. అలా సిద్ధపరచాలనుకున్నప్పుడు మీరు కూరగాయలను తెచ్చుకుంటారు. తెచ్చుకునే మొత్తం అలాగే దాంట్లో వేసి వండుతారా? వండరు. ఏం చేస్తారు? మీరు ఏవైతే తెచ్చుకున్నారో ఆ తెచ్చుకున్న వాటిలో కూడా ఏవి మంచివో ఏవి చెడ్డవో చూసి మంచి వాటిని మీరు ఏం చేస్తారంటే ఆ దినము ఆహారం కోసం ఏం చేస్తారని మీరు సిద్ధపరుస్తారు. అంటే దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో ప్రతి దినం కూడా ఒక పరిపాటిగా జరిగేటువంటి ఒక విషయం ఏంటంటే, కొన్నిటిని మన జీవితంలో ఎన్నుకుంటాం. ఆహారం మాత్రమే కాదు, ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వస్త్రాల విషయంలో కూడా ఏం చేస్తాం? పలానా కార్యక్రమానికి వెళ్తాం కాబట్టి ఏది బాగుంటుంది, ఏదైతే బాగుంటుందని చెప్పి ఏం చేస్తాం? ఆలోచన చేసి సరైనటువంటి దాన్ని మనం ఏం చేస్తామని తీసుకుంటాం. అంత మాత్రం కాదు, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఏమడుగుతారు? నీళ్ళు ఇవ్వమనంటారు. మంచి నీళ్ళు ఏమో. అంటే ఎక్కడ చూసినా కూడా మానవుని జీవితంలో ఏంటంటే ఫలానా అనే ఒక ఆలోచన, ఒక కోరిక అనేటువంటిది ఉంటుంది. అది కావాలి లేదా ఇది కావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే మీ బిడ్డలకు కూడా ఏమైనా వస్త్రాలు కొనాలనుకోండి, వాళ్ళని కూడా మీరు అడుగుతారు, ఏం కావాలరా మీకు, ఏది తీసుకుంటావు అని అడుగుతారు లేదా? ఒకప్పుడు అడిగేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం కనుక్కొని తీసుకుంటున్నారు. అంటే ఈ లోకంలో మనం బ్రతికే ఈ జీవిత ప్రయాణంలో మనం వాడుకునేవి కావచ్చు, మనము వినియోగించుకునేటువంటి వాటిల్లో కూడా మానవుడు ఏం వెతుకుతున్నాడంటే ఎన్నిక, ఏది బాగుంటుంది, ఏది మంచిది, ఏది చెడ్డది అని మనం ఎలా అయితే ప్రతి దినము కోరుకునేటువంటి వారంగా ఉంటున్నామో, మహోన్నతుడైనటువంటి దేవుడు కూడా తన బిడ్డల ఎదుట కొన్నిటిని పెడుతున్నాడు. అయ్యా, ఇదిగో ఇవి నేను మీ ఎదుట ఉంచుచున్నాను, మీకేం కావాలో మీరే కోరుకోండి. మన అనుదిన జీవితాల్లో మనం ఎలా అయితే కోరుకుంటూ మనకిష్టమైంది, మనకు అనుకూలమైనటువంటి దానిని మనం పొందుకొని జరిగించుకుంటున్నామో, సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా తన బిడలమై ఉన్నటువంటి మన విషయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కొన్నిటిని మన ముందు పెడుతున్నాడు. అయ్యా, ఇగో ఇవి నేను నీ ముందు ఉంచుచున్నాను, నీవేం కోరుకుంటావో కోరుకో. ఇదిగో ఇవి నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను, నీకేం కావాలో కోరుకో అని చెప్పి ఏం చేస్తున్నాడంటే దేవుడే మనకి కొన్నిటిని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. అందులో మనకేం కనపడుతుందంటే దేవుడు మనకు ఒక స్వేచ్ఛనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనలను కలుగు చేసినటువంటి దేవుడు ఏదో మనలను బలవంతంగా ఆయనకు నచ్చినవి, ఆయనకు అనుకూలమైనవి చేయాలని, ఆయన దృష్టికి ఇష్టమైనవి జరిగించాలని మనల్ని బలవంత పెట్టడం లేదు. కానీ ఆయన కూడా మనకేం చేస్తున్నాడంటే కొన్నిటిని మన ముందు ఉంచుతూ ఏమంటున్నాడంటే, అయ్యా ఏం కోరుకుంటారో మీరే కోరుకోండి అని చెప్పి
దేవుడు మానవునికి ఏం చేస్తున్నాడు? ఒక స్వేచ్ఛనిస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా దేవుడు మన ఎదుట కొన్నిటిని ఉంచుతున్నాడు కదా, అలా ఉంచుచున్నటువంటి వాటిని మనం ఏం కోరుకుంటున్నాం? మీరు చదివిన వచనంలో దేవుడు కొన్నిటిని ముందు ఉంచాడు. ఇదిగో మరణమును జీవమును, ఆశీర్వాదమును శాపమును నేనేం చేస్తున్నాను? ఏముంచుతున్నాడంట? దేవుడు మానవునికి కూడా కొన్నిటిని ముందు ఉంచుతున్నాడు. అయ్యా ఇదిగో జీవము, మరణం, ఆశీర్వాదం, శాపం ఇప్పుడు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, నువ్వేం కోరుకుంటావు? అందుకే నేను మీకు ఆ మాట చెప్పాను. దేవుని యొద్ద నుండి మనం ఏం కోరుకుంటున్నాం? మళ్ళా మీకు చెప్తున్నాను, దేవుని యొద్ద నుండి మనం ఏం కోరుకుంటున్నాం? జీవం ఉందంట, మరణం ఉందంట, ఆశీర్వాదం ఉందంట, జీవం ఉందంట. ఇప్పుడు ఇవన్నీ పెడుతూ అంటున్నాడు, మానవుడా నువ్వేం కోరుకుంటావో కోరుకో అని అంటున్నాడు. మరి ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మనం, దేవుని మాటలు వింటున్న మనం, మరి మీరేం కోరుకుంటారు? మీరేం కోరుకోవాలని ఆశపడుతున్నారో వెళ్ళేలోపు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని సరైనటువంటి దాన్ని కోరుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆ మాట మనకు ఇంకొక విషయం తెలియచేస్తుంది. కోరుకోండి అంటున్నాడంటే ఇప్పుడు ఆయన ఎవరని? కోరుకోండి అంటున్నాడంటే ఇప్పుడు ఆ చెప్తున్నటువంటి ఆయన ఎవరంటే ఇచ్చేటువంటి ఆయన. ఆయన ఎవరు? ఇచ్చేటువంటి దేవుడు. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కూడా నీవు కోరుకోండి అని చెప్తున్న ఆయన ఏదో మాట చెప్పి తప్పేవాడు కాదు. కానీ ఏ ప్రభు అయితే కోరుకో అని చెప్తున్నాడో ఆ ప్రభు ఎవరంటే ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కేవలం మానవునికి మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న సమస్తమునకు కూడా ఆయన ఎవరంటే ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్న సకల జీవులకు సమస్త విషయంలో కూడా ఆయన మనసు ఎలాంటిదంటే ఇవ్వాలన్నదే. అందుకే ఈరోజు మనిషి దేవుని మనసును అర్థం చేసుకోవట్లేదు. కానీ దేవుని చేత సృజించబడిన సృష్టములో కొన్ని జీవులు ఏం చేస్తున్నాయంటే ఆయన మనస్సును ఎరుగుతున్నాయి. మీకు కావాలని చూడండి, 104వ కీర్తన 27, 28 వచనాలు మీరు చూడండి. అక్కడ ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులు ఒక విషయాన్ని ఎరుగుతున్నాయి. 104వ కీర్తన 7వ వచనం, 27, 28. తగిన కాలమున, చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టునవి అవి కూర్చుకొనును. ఆ మాట చూడండి, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని ఏం చేయబడతాయి అంట. ఈ సృష్టిలో ఉన్న జీవులు కూడా ఎవరి కొరకు కనిపెడుతున్నాయి అంటే ఒక ఆయన కోసం కనిపెడుతున్నాయి అంట. ఈ సృష్టిలో ఉన్న జీవులు కూడా తెలుసు, తగిన కాలంలో మాకు ఏది అవసరమో, ఏ సమయానికి మాకు ఏది కొదువై ఉన్నదో వాటిని దేవుడు మాకు ఇస్తాడని ఈ సృష్టిలో ఉన్న వాటి అన్నిటికీ ఏముందంటే నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే కనిపెడుతున్నాయి అంట. ఎవరి కోసం? మనుషుల కోసం కాదు. ఇచ్చేటువంటి దేవుడు, అడుగుడి కోరుకొనుడి అని చెప్పినటువంటి ఆ దేవుడు ఏది అవసరమో వాటిని ఇస్తాడని ఇవన్నంట కనిపెడుతున్నాయి అంట. ఆయన గుప్పులు విప్పినప్పుడు మంచి వాటిని ఏం చేస్తున్నాయి అంట, ఇవి కూర్చుకొని తృప్తిపరచబడుతున్నాయి. నేనేమంటానంటే వాటికంటే కూడా మనం ఎవరివి? శ్రేష్ఠులం. వారికంటే శ్రేష్ఠులైనటువంటి మనం ఇప్పుడు మనకు కూడా ప్రభు ఏం చెబుతున్నాడంటే కోరుకోండి, కోరుకోండి అంటున్నాడంటే ఆయన ఇస్తాడనే. అయితే ఈరోజు మనం దృష్టి పెట్టాల్సిన విషయం మనం ఏం కోరుకుంటున్నాం అనేది. ఎందుకంటే ఆయన ఇస్తాడన్నాను కదా అని ఏ పడితే అడుగుతారా? మీరు కూడా మీ పిల్లలు కొన్నిటిని అడుగుతారు, మీరేం చేయరు?
ఎవరు? ఎందుకని వాళ్ళ మీద ప్రేమ లేదనా, వాళ్ళని ప్రేమించట్లేదని కాదు. కోరుకోమన్నటువంటి దేవుడే మనకేం చెప్తున్నాడంటే, మనం ఏం కోరుకోవాలో కూడా కొంచెం మనకి మెళుకు కావాలి. ఏం అడగాలో కూడా ఖచ్చితంగా మనకేం కావాలంటే సరైనటువంటి గ్రహింపు మనకి కావాలి. ఎందుకంటే బైబిల్లో నేను ఆ ధ్యానంలోకి వెళ్ళే ముందు చెప్తున్నాను, కొందరు కోరుకుంటున్నారు కానీ ఆ కోరుకునేవి ఎలాంటివిగా ఉన్నాయంటే వాళ్లకు ఆయాసాన్ని తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. కొంతమంది బైబిల్లో మీరు చూస్తే కొంతమంది అడిగినట్లుగా దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళు కోరుకున్నవి వాళ్ళ జీవితాలకి ఆయాసాన్ని కలుగు చేసినాయి అంట. 106వ కీర్తన 14-15 వచనాలు మీరు తర్వాత చదవండి. 15వ వచనం ఒక మాట చూడండి చాలు. వారు కోరినది ఆయన వారికిచ్చెను. ఏం కలుగు చేశాడంట? వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడంట, కానీ అవి వాళ్ళకి ఏం కలుగు చేసినాయి అంటే, కోరుకోండి అనగానే మనం ఏవి పడితే అవి అడగట కాదు, కానీ మనం అడిగేటువంటివి మన జీవితాలకు ప్రయోజనకరమైనటువంటివిగా ఉండాలి. మనం అడిగేవి మనకు ఉపయోగకరమైనటువంటివి ఉండాలి. అందుకే ఈరోజు ఏం కోరుకున్నావో అవి మనకు ఉపయోగకరంగా ఉండాలి. అది ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పిన మాట. వాళ్ళంట దేవుణ్ణి శోధించారంట. వారు మాంసాన్ని, ఈ అరణ్యంలో మాకు మాంసం కావాలని ఆయన్ని విసిగించి మరి కోరుకున్నారు, కానీ వాళ్ళు తిన్నారు. కానీ అది వాళ్ళ పళ్ళల్లో ఉన్నప్పుడు ఏం తెచ్చిపెట్టిందంటే క్షీణతను తెచ్చిపెట్టింది. గుర్తుపెట్టుకోండి, కోరటం గొప్ప కాదు, మనం కోరేది మన జీవితాలకు ప్రయోజనకరమైనదిగా ఉండాలి. వీళ్ళు అడిగారు కానీ వారు అడిగింది వాళ్ళకి ఏం తెచ్చిపెట్టలేదంటే క్షేమాన్ని తెచ్చిపెట్టల, వాళ్ళకు ఉపయోగకరంగా మారలా. మరి ఏం తెచ్చిపెట్టింది? ఆ తిన్నోళ్ళు తర్వాత మీరు అధ్యాయం చచ్చినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. అంటే కారణం కోరడానికైతే కోరారు, కానీ ఆ కోరింది వాళ్లకు ఆయాసకరమైందిగానే మిగిలిపోయింది. ఇంకొకటి కూడా ఉంటుంది, మీరు ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు తర్వాత చదువుకోండి, నేను చెప్తాను వినండి. అందులో కూడా కొంతమంది అంట దేవుడు ఏం అడిగినా ఇచ్చేస్తాడంట. దేవుడు ఏం అడిగినా ఇచ్చేస్తాడు, ధాన్య సమృద్ధిని ఇచ్చేస్తాడంట అడగగానే. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఇస్తాడంట, కానీ దాన్ని వాళ్ళు అనుభవించలేరంట. ఏం చేయరు? దేవుడు వారిని ఏది అడిగినా అవి ఇస్తాడంట. అందుకే ప్రసంగి దాన్ని ఏమనంటే ఒక దురవస్థ నేను చూశానని చెప్తూ ఆ మాటలు 2వ వచనంలో చెప్తూ అంటాడు, దేవుడు కొందరు అడిగినప్పుడు ధనధాన్య సమృద్ధిని ఇస్తాడంట, కానీ వాటిని అనుభవించే స్థితి ఇవ్వడంట. అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు కోరుకున్నది పొందుకుంటున్నారు, కానీ వాళ్ళు దాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఈరోజు చూడండి, మనం కొన్నిటిని కోరుకుంటాం, అది మనం అనుభవించలేనప్పుడు, మనం తినలేనప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? అంతే కదా. కొన్నిటి మనం దేవుణ్ణి అడుగుతాం, ఏవైతే మనం పొందుకున్నామో అది మన జీవితంలో మనం ఏం చేయాలంటే అనుభవించగలగాలి. వాటిని మనం స్వతంత్రించుకున్నవి, వాటిని అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడే అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఉదాహరణ మీకు చెప్తాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఒక 1000 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఏం చేయబడాలి? నీకు ఉపయోగకరంగా ఉండాలి. నువ్వు ఇంటికి వచ్చి ఆ 1000 రూపాయలు సంపాదించి ఇంటికి రాగానే వేరే వాళ్ళు అప్పులోళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, ఇప్పుడు ఆ 1000 రూపాయలు వెంటనే ఏం చేయాలి? కష్టమైతే పడ్డాడు, కానీ తినే సమయం వచ్చినప్పుడు ఏమైంది? వేరొక మార్గంలో వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కష్టపడి ఉదయం అంతా కష్టపడి ఆ చెమటోచి సంపాదించిన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కారణం ఏంటంటే వాళ్ళ కష్టం అనుభవించకుండానే వేరొక మార్గంలో ఏమవుతుంది. అందుకే దాన్ని ప్రసంగి ఏమన్నా అంటే దురవస్థ అన్నాడు. ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కోరుతున్నారు, కానీ వారు కోరుచున్నవి వాళ్ళకు ప్రయోజనకరమైనదిగా మారడం లేదు. కానీ మనం ఏం అడుగుతున్నామో, ఏం కోరుతున్నామో అవి మనకు ఎలా ఉండాలంటే ప్రయోజనకరమైనవిగా మారాలి. అదే మీకు కావాలంటే ఒక మాట చూడండి, 107వ కీర్తన
28 నుంచి మీరు 30వ వచనం ఒక మాట చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. 30వ వచనం ఒకటి చదవండి. 107వ కీర్తన 30వ వచనం. నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవుకు. ఏం చేశాడంట? వారు కోరిన రేవుకు ఆయన ఏం చేశాడు అంటే, వాళ్ళ ఆశ ఏంటంటే ఆ తీరానికి చేరాలని వారు అడిగారంట. దేవుడు వారి కోరినట్టుగా ఏం చేశాడు? జరిగించాడు. అంటే మనిషి కొన్నిటిని కోరుకుంటున్నాడు, అలా కోరుతున్నవి కొన్నేమో దేనికి ఉపయోగకరంగా లేనివిగా ఉండిపోతున్నాయి, కానీ కొన్ని మాత్రం ప్రయోజనకరంగా ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నావు, నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, నువ్వేం అడుగుతున్నావో అవి నీకు ఉపయోగకరమైనవిగా ఉండాలి. ఇది కావాలంటే ఒక మాట చెప్పి ముందుకెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28లో యేసయ్య ఒకరోజు ఒక తల్లితో ఇలా అన్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే. ఏమన్నాడు? నీవు కోరినట్లే అది నీకు అవునుగాక. అంటే మనం ఏం కోరుతున్నామో అది మన జీవితాలకు ఉపయోగకరమైందిగా ఉండాలి. మీరు ఎన్నోసార్లు చదివిందే. యేసయ్య దగ్గరికి ఒకరోజు కనాను స్త్రీ అనే ఒక ఆమె వచ్చి తన బిడ్డ విషయమై ఆయన బతిమలాడింది. అయ్యా, నా బిడ్డ దయ్యము చేత బాధించబడుతుంది, దయచేసి నాకు సహాయం చెయ్యని అడిగింది ఆమె. ఎప్పుడైతే ఆమె వచ్చి అడిగిందో అక్కడ చాలా విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఏంటంటే ఆమె వచ్చి అడిగినా కూడా మొట్టమొదటిగా ఆయన అసలు స్పందించడం. అయ్యా నాకు సహాయం చెయ్యయ్యా, నా బిడ్డ దయ్యముల చేత బాధించబడింది అయ్యా, సహాయం చెయ్యి అని అంటే ఆ మాట యేసయ్య ఇని కూడా ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటాడు. కొంచెం సమయం అయినాక మళ్ళీ ఆమె అడిగిద్ది, అయ్యా నా బిడ్డ విషయంలో సహాయం చెయ్యయ్యా, బహు బాధపడుతుందయ్యా, నాకు సహాయం చెయ్యనంటే ఆమె కేకలు విన్న శిష్యులు అంటారు, ఏమో కేకలేస్తుందయ్యా, దయచేసి ఏమైనా పంపించేయి అంటారు. ఏమే ఏడుండి గొడవ చేస్తుంది, దయచేసి ఏమైనా ఇక్కడి నుంచి పంపించేయి అని శిష్యులు చేసేకి చెబుతారు. అంటే ఇప్పుడు ఈమె జీవితంలో ఏమి ఎదురైందంటే తృణీకారం. సహాయం కోసం వచ్చినప్పుడు శిష్యులు కూడా ఏమనాలి? అయ్యా పాపం ఎంత ఇబ్బందుల్లో ఉందో వాళ్ళ కుమార్తె, నువ్వు సహాయం చెయ్యని చెప్పాల్సింది పోయి వీళ్ళు అంటారు, ఏమొచ్చి ఇక్కడ గొడవ చేస్తుంది అయ్యా, కేకలేస్తుంది, దయచేసి ఇక్కడి నుంచి పంపించేయి అంటాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆమె వెళ్ళలా. ఎందుకంటే ఆమెకు ఒకటి తెలుసు, ఇదిగో ఈయనొక్కడే నాకు సహాయం చేయగలడు. కొంచెం సేపు అయినాక ఆయన ఇంకొక మాట అన్నాడు. ఏమనంటే, అమ్మా రొట్టె ముక్కలు, పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి వేయటం న్యాయం కాదు అంటాడు. అంటే ఇప్పుడు ఆమెను ఏమని పోలుస్తున్నాడంటే, నువ్వు కుక్క పిల్లవి, ఇప్పుడు రొట్టెను పిల్లలకు పెట్టాల్సిన రొట్టె కుక్క పిల్లలకి వేయటం న్యాయం కాదు అన్న. అంటే ఆమె ఎంతగా తను తాను తగ్గించుకునే ఆ పరిస్థితులు మాట్లాడుతున్నా ఆ మనస్సు ఒకటే, నాకు సహాయం కావాలి. చివరికి ఆమె అంటది, నేను ఇశ్రాయేలును నశించుచున్న వారి వద్దకే వచ్చానమ్మా అని అంటాడు. అయినా కానీ ఆమె మనస్సు ఒకటే, అయ్యా ఈరోజు నువ్వు ఏ విధం చేతనైనా నా బిడ్డకు సహాయం చెయ్యి. కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు ఏం చేస్తాయి? తింటాయి కదయ్యా, నన్ను కుక్క పిల్లే అనుకొని నాకు సహాయం చెయ్యి అనగానే యేసయ్య ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసి అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు కోరినట్లే నీకు అగును గాక. అంటే ఇప్పుడు ఏం కోరుకుందంటే తన బిడ్డ స్వస్థత పొందాలని. తాము కోరినట్టుగానే ఆ బిడ్డ ఏమైందంటే స్వస్థత పొందింది. ఇప్పుడు తను కోరుకున్నది తన బిడ్డకి ఎలా ఉంది? ఉపయోగకరంగా ఉంది. అందుకే మన జీవితంలో కూడా దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నామో అవి మన జీవితాలకు ఉపయోగకరమైనటువంటివిగా ఉండాలి. మరి ఈరోజు మనం ఏం అడగాలి, ఏం కోరుతున్నాం అని మీరు మూలవాక్యంలో చూస్తే దేవుడు ఆనాటి ప్రజల ముందు 4 ఉంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో మీరే కోరుకోండి అని చెప్పి ఆయన ఆ మాటలు చెప్పాడు. 1 జీవాన్ని పెడుతున్నాడు, 2 మరణాన్ని పెడుతున్నాడు, 3వది ఆశీర్వాదాన్ని పెడుతున్నాడు, 4వది శాపాన్ని కూడా
పెడుతున్నాడు. మరి ఈరోజు ఏం కోరుకోవాలంట? మీకు అవకాశం వస్తే మీరేం కోరుకుంటారు? ఆ 4 మేము ముందు పెట్టి, అమ్మా నీకేం కావాలో చెప్పు అన్నాం అనుకోండి, ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాం అంటే మనం ఎప్పుడు మాకు జీవం కావాలి. మరి నిజంగా మనం చెప్పడం తేలిక అవ్వచ్చు. ఇప్పుడు ఆయన కూడా ఆ 4 పెడుతున్నప్పుడు ఆయన కూడా అంటున్న మాట ఏంటంటే, అయ్యలారా జీవమును మీరు కోరుకోండి అని చెప్పాడు. చివరిలో 30 వచ్చిన చివరిలో అమ్మ అన్నాడు, జీవమును కోరుకోండి. ఏం కోరుకోవాలంట? ఈరోజు మనం కూడా మన ముందు ఉంచబడుతున్నటువంటి వాటిల్లో మానవునికి ఒక అవకాశం ఇస్తూ ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మీరేం కోరుకుంటారో మీరే ఆలోచన చేయండి అని చెప్తూనే ఆయన అంటున్నాడు, జీవాన్ని మీరు కోరుకోండి. ఏం కోరుకోవాలంట? మరి ఈరోజు ఇక్కడ ఉన్న మనం కూడా ఏం కోరుకోవాలి? దేవుడు మన ముందు ఉంచుతున్నటువంటి ఆ 4 విషయాల్లో మనకేం కావాలండి ఈరోజు అని అంటే ఆయన చెప్తున్న మాట, జీవాన్ని కోరుకునేవారిగా ఉండాలంట. మీరు ఆలోచన చేయండి, ఏది జీవం? జీవాన్ని కోరుకోండి అని చెప్పాడు కదా. ఈరోజు మనం జీవాన్ని కోరుకుంటున్న వ్యక్తులవేనా? జీవాన్ని కోరుకోవడం అంటే ఏంటి? ఏమై ఉంటుంది? జీవం కోరుకోవడం అంటే అర్థం ఏంటంటే, మనం చదివిన మూలవచనంలోనే జీవమును కోరుకోవడం అంటే ఏంటో 3 విషయాలు చెప్పాడు ఆయన. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. జీవం కోరుకోవడం అంటే ఏది జీవమో అక్కడ ఇలా చెప్తూ అంటున్నాడు. నేను చదువుతాను చూడండి. 20వ వచనం 4వ లైన్లో నుంచి అంటాడు, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువుకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. అంటే జీవమును కోరడం అంటే 3 శ్రేష్టమైన మాటలు చెప్పాడు. ఏది జీవం? జీవం కోరుకోవడం అంటే ఏదో ఒక మాటలో చెప్పడం కాదు. జీవము అంటే ఏంటో 3 మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, మీ ప్రాణానికి దీర్ఘాయువుకు మూలం ఎవరంటే మీ దేవుడైన యెహోవా. ఆయనే మన జీవానికి మన ప్రాణానికి మూలం ఆయనే అని చెప్తూ, ఇప్పుడు ఆ జీవం మన జీవితంలో అనుభవించాలంటే ఆ జీవం ఇవ్వగలిగిన 3 విషయాలు చెప్తున్నాడు. 1, నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. 2, ఆయన వాక్యమును వినాలి. 3, ఆయనను కలిగిన దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనకేమొస్తుందండి? జీవం వస్తుంది. ఏది జీవం అంటే చెప్తున్నాడు, ఇదిగో ఆయన వాక్యమును వినుట ద్వారానే జీవం. ఏది జీవమయ్యా అని అంటే ఆయన చెప్తున్నాడు, ఆయనను హత్తుకునుటయే జీవం. ఈరోజు నేను అడుగుతాను, జీవాన్నే కోరుకుంటామండి అని చెప్పారు కదా మీరు. మరి నేను అడుగుతాను, జీవం అంటే ఆ జీవము కోరుకునే అనుభవాల్లో ఈ 3 ఉంటాయి. 1, ఆయనను ప్రేమించేవారై ఉండడం. 2, ఆయన మాటనే వినడం. 3, ఆయననే హత్తుకోవడం. ఈ అనుభవాలు కలిగి ఉండడమే జీవం. మరి ఇప్పుడు ఆలోచన చేయండి, మీరు జీవాన్ని కోరుకుంటున్నోళ్ళేనా? మీ జీవితంలో జీవమును కోరుకోమని చెప్తున్నటువంటి ఆయన, మరి నిజంగా మీరు జీవాన్ని కోరుకునే వ్యక్తులైతే ఈ 3 కనబడతాయి. 1, జీవమునకు దీర్ఘాయువునకు మూలమై ఉన్న దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రేమించాలి. 2, ఆ దేవుని మాట వినాలి. 3, ఆ దేవుణ్ణే హత్తుకోవాలి. మరి మీరు ఆలోచన చేయండి, ఎంతమంది ఈ అనుభవాల్లో ఉన్నారు? ఎవరైతే ఈ అనుభవాల్లో నడుస్తున్నారో వాళ్ళు ఏం కోరుకున్నోళ్ళు అంటే జీవాన్ని కోరుకున్నాళ్ళు. మీరు కూడా ఆలోచన చేయండి. ఆయన ఏదో అక్షరార్థంగా ఆయన చెప్పటం లేదు, కానీ దేవుడు ఆ ప్రజలకు చెబుతున్నాడు, అయ్యలారా మీరు జీవాన్ని
కోరుకోండి. ఇదిగో ఇవి మీ జీవితంలో జీవాన్ని ఇస్తాయి, ఇవి మీకు జీవంలోనికి నడిపించేవి ఇవని ఏం చేశాడంటే 3 మాటలు ఆయన చెప్పాడు. నేను వాటిని వివరిస్తాను, ఆలోచన చేయండి. మొట్టమొదటిది ఏది జీవం అంటే అక్కడ చెప్తున్నాడు కదా, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. దేవుడైన యెహోవాను ప్రేమించుట ద్వారా మనకి ఏమొస్తుందంటే జీవం. నిజమేనంటారా? ఆయన ప్రేమించడం ద్వారా మనకు జీవం వస్తుందా? ఎందుకంటే ఆయనే జీవానికి దీర్ఘాయువుకు మూలమే. అయితే ఆయన్ను ప్రేమించడం వల్ల మనకు జీవం వస్తుంది అని మనం ఎలా చెప్పగలం? ఎలా మనం దాన్ని సమ్మతించగలం అంటే, దేవుడు మనల నుండి ఏదైనా ఎదురు చూస్తున్నాడంటే అందులో ఒక శ్రేష్టమైన ఒక విషయం ఏంటంటే మనం ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, అంతే. మీ పిల్లల నుంచి మీరేం కోరుకుంటారు? మీ పిల్లల నుంచి మీరేం ఆశిస్తారు? ఏం ఆశించరా? మీ పిల్లలు నుండి మీరు ఏం ఎదురు చూస్తారంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేయాలి? ప్రేమించాలనుకోరు అసలు. మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారు కాబట్టి మీరేం కోరుకుంటారు? మా పిల్లలు మమ్మల్ని ప్రేమించేవారిగా ఉండాలని. ఈరోజు దేవుడు కూడా మనల నుంచి ఎదురు చూసేటువంటి వాటిల్లో ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుడు మనం ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మీకెట్ట తెలుసండి అని అంటే చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ ఒకరోజు తన ప్రజలకు చెప్పాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఇలా అంటాడు. చూడండి ఆ మాట, కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి, జాగ్రత్తగా మాట చూడండి, కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ఏం చేయాలంట? ఇక్కడ నా వైపు చూడండి. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట యెహోషువ? ఎప్పుడు చెబుతున్నాడంటే యెహోషువకు అర్థమైంది ఇంకా కొన్ని దినాల్లో తాను చనిపోతాడు అని. అంటే ఒక మాటలో చెప్పాలంటే మరణ సమయం సమీపిస్తున్నటువంటి పరిస్థితులు అవి. ఇక కొన్ని దినాల్లో యెహోషువ చనిపోబోతున్నాడు. ఇప్పుడు ఆ చనిపోబోతున్నటువంటి యెహోషువ ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పోగు చేసి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. అయ్యా, ఇదిగో మోషే ద్వారా నడిపించబడ్డారు, ఇదిగో నా ద్వారా కూడా ఎంత మట్టుకు నడిపించబడుతూ వచ్చారయ్యా. అయితే నేను కొన్ని దినాల్లో చనిపోబోతున్నాను కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానని తన మరణ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఇదిగో మీ దేవుడైన యెహోవాను మీరేం చేయాలి? ఏం చేయాలంట? ప్రేమించాలని ఆ ఒక్క మాట చెప్పలా, బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను మీరేం చేయాలి? ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? చనిపోయే ముందు చెప్పే మాటలు మనం కూడా వింటాం. ముఖ్యమైన మాటలు చెబుతారంటే ఎవరైనా చనిపోతారు అనుకుంటే ఆ చివరి సమయంలో ఒక అమూల్యమైన విషయాలు చెప్తారు. ఇప్పుడు యెహోషువ కూడా ఏ దేశంలోనైతే ఆ ప్రజలు ఉంటున్నారో, ఏ దేశంలో వారు నివాసం చేస్తున్నారో, ఇప్పుడు ఆ నివాసము చేస్తున్న ఆ దేశంలో వాళ్ళు ఏం చేయాలంటే బహు జాగ్రత్త పడంట ఆయనకు ఏం చేయాలంట? ఆయన్ను ప్రేమించాలి. అంటే అది ఎంత అవసరమైతే ఆ మాట చెప్పాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనం కూడా దేవుడు మనల నుంచి వెండి బంగారాలు కోరుకోవడం కంటే కూడా ఆయన మనల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనం ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. మీకు కావాలంటే ఆ మాట చాలా సందర్భాల్లో చెప్పాడు, మీరు రాసుకోండి కావాలంటే ఆ మాటలు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ 2 వచనాల్లో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలులారా, నాకు మీ నుండి ఏం కావాలి, ఏం కోరుతున్నాను అని చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఇదే కదా మిమ్మల్ని అడుగుతున్నది, ఇదే కదా మిమ్మల్ని కోరుకుంటుంది అని. ఈ 2 సందర్భాల్లో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ దేవుడైన యెహోవాను మీరేం చేయాలంటే ప్రేమించాలంట. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనం కూడా దేవుణ్ణి మనం ఏమడుగుతున్నాం అంటే జీవాన్ని అడగాలి, మంచిదే.
ఇప్పుడు ఏంటయ్యా జీవం అంటే చెప్తున్నాడు, మీరు మీ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. అలా ప్రేమించుట ద్వారానే మీకు ఏం కలిగిద్ది? జీవం. ఇప్పుడు మీకు కూడా అడగండి, ఎట్లా అండి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మాకు జీవం ఎట్టగలిగిద్ది? దేవుణ్ణి ప్రేమిస్తే మేము ఎలా జీవాన్ని పొందుకుంటాం అని మీకు అనుమానం రావచ్చు. దానికంటే ముందు ఒక మాట చెబుతాను. అసలు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఏంటి మాకు ప్రయోజనం అని అడుగుతారుగా. ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాల్సిన అవసరం ఉందంటే దానికి ఒక కారణం, దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. నేను ఎందుకు ప్రేమించాలండి అని ఒకవేళ నువ్వు అడిగితే దానికి ఒకటే ఒక సమాధానం, నిన్ను దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. మీకు దాన్ని కావాలంటే ఒక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19లో ఆ విషయాలు చెప్తాడు. 4వ అధ్యాయం 19లో ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతను ఏమవుతాడంట? అంటే చూడండి, దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించాలంటే మనలను ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తోటి సహోదరుని కూడా ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, కానీ తోటి సహోదరుడు ఏం చేస్తాడు? మనకి కనబడతాడు. కనబడే సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఇప్పుడు మనం ఎవరు అంట? అబద్ధికులు అంట. అందుకే చెప్తున్నాడు ఎందుకు మనం ప్రేమించాలంటే, మీరు ఈ అధ్యాయం అంతా చదువుకోండి. ఈ అధ్యాయంలో అసలు మనం ఎందుకు ప్రేమించాలో చాలా విషయాలు చెప్పాడు. కొన్ని చెబుతాను మీకు. ఎందుకు మనం ప్రేమించాలంటే, మొదటిది, నువ్వు ఆయన బిడ్డవైతే ఖచ్చితంగా నువ్వు ప్రేమించాల్సిందే. నేను కావాలంటే ఆ మాటలు మీరు రాసుకోండి. 7వ అధ్యాయంలో అంటాడు, దేవుని 4 అంటాడు, దేవుని మూలంగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది కాబట్టి ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అంటాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. నీ సహోదరుని కూడా ఏం చేయాలి అంటే, ఎందుకు మనం ప్రేమించాలన్న దాన్ని చెబుతున్నాడు. ఒకటి, ఆయన బిడ్డవైతే నీలో ఏముండాలంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. రెండోది, ఎందుకు ప్రేమించాలంటే నువ్వు ప్రేమిస్తున్నప్పుడే దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివి కాకపోతే అసలు నువ్వు నిజంగా దేవుడు ఎరిగినోడివి కాదు. నాకు దేవుడు తెలుసు అని చెప్తే సరిపోదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి ఎప్పుడవుతావంటే నువ్వు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. మీరు అధ్యాయం అంతా చదువుకోండి. ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన్ని ప్రేమించుట ద్వారానే ఇప్పుడు మనము ఏమవుతామంటే మనము ఆయనలో ఉంటాం, ఆయన మనలో ఉంటాడు. ఆ మాట చూడండి మీరు. 12వ వచనంలో అంటాడు, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు, మనం ఒకనొకరిని ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆమె ప్రేమ మన యందు సంపూర్ణం అగును. అంటే జాగ్రత్తగా చూడండి, ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మనము ప్రేమించుట ద్వారా అక్కడ చెప్తున్నాడు దేవుడు మన యందు ఏం చేస్తాడంట? నిలిచి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎలా జీవం వచ్చిందంటే చెప్తున్నాను అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రేమించే వారిగా ఉంటామో అప్పుడు ఆయన మనలో ఏమవుతాడంట? నిలిచి ఉంటాడంట. ఇప్పుడు ఆయన మనలో ఉంటే ఇప్పుడు మనలో కూడా ఏముంటుంది? ఎందుకు మీరు కావాలంటే యోహాను సువార్త మీకు తెలుసు, ద్రాక్షావల్లి తీగను గురించి చెప్పాడు. ఇప్పుడు ద్రాక్షావల్లి తీగ ఆ రెండు అంటు కట్టబడి ఉన్నప్పుడే వలిలో ఉన్న జీవం ఎందులోకి వచ్చింది? తీగల్లో కూడా వచ్చింది. ఇప్పుడు ద్రాక్షావల్లికి ఉన్న తీగలు తెంపేసాం అనుకోండి, అప్పుడు ఏమైపోతాయి? ఎండిపోతాయి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, వల్లికి తీగలు అనుసంధానమైనప్పుడే అందులో ఉన్న జీవం ఎందులోకి వస్తుంది? తీగల్లోనికి వస్తుంది. ఇప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న జీవం మనం కూడా అనుభవించగలుగుతామా లేదా? అందుకే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఓ దేవుని ప్రజలారా, మీరు జీవాన్ని కోరుకోండి,
ఆ జీవం మీరు ఎలా అనుభవించగలరంటే, ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తారో అప్పుడు నేను మీలో నిలిచి ఉంటాను, నాలో ఉన్న జీవం మీరు కూడా ఏం చేయగలరు, అనుభవించగలరు. అందుకే ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు అనుకోండి, ఇప్పుడు మనలో ఎవరుండరో, అంటే ప్రభు ఉండడు. ఇప్పుడు ఆ ప్రభు మనలో లేనప్పుడు మనలో జీవం ఎట్లా ఉండిద్ది? బైబిల్లో చెప్పాడు కదా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఏమై ఉందంట, ఆయనలో ఉన్న జీవమే మనుషులకు వెలుగైనప్పుడు, ఆ జీవం మనలో ఉన్నప్పుడు మనలో కూడా ఏముంటుంది, జీవం ఉంటుంది. అందుకే చెప్పాడు, జీవమును కోరుకోండి. ఎట్లా కలిగిద్ది ఆ జీవం అంటే, మనము ఆయన ప్రేమించుట ద్వారా జీవాన్ని పొందుతాం. మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి, మీలో చూడండి, ఆ మాట అంటాడు, క్రీస్తు మీలో ఉంటే మీరు పాప విషయంలో ఎలా ఉంటారు, మృతమైనదిగా, మీ ఆత్మ నీతి విషయంలో ఎలా ఉందంట. ఆ మాట మళ్ళా చదవండి, ఏం చెబుతున్నాడు అక్కడ, క్రీస్తు మీలో ఉంటే మీ శరీరము, అంటే పాప విషయంలో చచ్చిన వారిగా మనం ఉంటాం, ఆత్మ విషయంలో మాత్రం మనలో ఏముండిద్దంట, అది దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, ఆయన ప్రేమ మనలో ఉంటే, ఆయన మనలో ఉంటే మనలో ఏం ఏలుబడి చేయదు. అందుకే పాప విషయంలో చచ్చిన వారిగా ఉంటామంట, కానీ నీతి జీవ విషయంలో మాత్రం, అంటే ఆత్మలో మాత్రం మనలో ఏముంటుందంట, జీవం. మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి, జీవాన్ని కోరుకుంటున్నాను అని మీరు చెప్పొచ్చు, సంతోషమే. నీవు జీవమును కోరుకున్న వ్యక్తివి అనడానికి గుర్తు ఏంటంటే, ఆయన నువ్వు ప్రేమిస్తావు, ఆయన ప్రేమ ద్వారా ఆ జీవాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ జీవం నీలో ఉండి ఏం చేస్తుందంటే, నువ్వు పాప విషయంలో చచ్చిన వాడిగా ఉంటావు, ఆత్మలో మాత్రం ఏముంటుందంట. ఈరోజు పాపం మనలో చావటం లేదండి, ఇప్పుడు ఏం లేదు, ఆయన మనలో లేడు, అంతే. పాప విషయంలో చచ్చిన స్థితి, ఆత్మలో జీవం మనలో ఎప్పుడు ఉంటుందంటే, ఆయన మనలో ఉన్నప్పుడు అంటున్నాడు కదా, క్రీస్తు మీ యందు ఉన్న ఎడల. మరి మీరు ఆలోచన చేయండి, ఆ జీవం మనకు కావాలి. ఆ జీవం ఇచ్చేది ఎప్పుడు మనం పొందుకుంటామంటే, ప్రేమించుట ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆలోచన చేయండి. జీవాన్ని కోరుకోండి అని చెప్తున్నాడు, 3 మాటలు చెప్తున్నాడు. 1, ఆయన ప్రేమించుట ద్వారా జీవం. 2, ఆయన మాట వినుట ద్వారా జీవం. 3, ఆయన్ను హత్తుకోవడం ద్వారా జీవం. నేను అన్నీ చెప్పట్లా, మొదటిది చెబుతున్నా. మరి ప్రేమించడం అంటే, ఆయన మనలో ఉంటాడు, ఆయన జీవం మనం అనుభవిస్తూ ఉంటున్నాం, మంచిదే. మరి ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి, కానీ బైబిల్లో ఒక 2 మాటలు చూపించి ముగిస్తాను. ప్రేమించడం అంటే ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాస్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా ఏం చేయబడతాడు, ప్రేమించబడతాడు. నేను కూడా వానిని ప్రేమించి ఏం చేస్తాడంట, వానికి నన్ను నేనేం చేస్తాను అంటే. ఇప్పుడు ఆ వచనాన్ని బట్టి చెప్పండి, ప్రేమించడం అంటే చెప్పాడు యేసయ్య. ప్రేమించడం అంటే ఏంటి? ప్రభు ఏది మనకు తెలియచేస్తున్నాడో వాటిని మనం చేయటమే ఏంటంటే ప్రేమించడం. అక్కడ చెప్పాడు అదే మాట, మీరు కావాలంటే మరలా చదవచ్చు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. ఎవరు నన్ను ప్రేమిస్తారు? నా తండ్రి కూడా వాళ్ళని ఏం చేస్తారు, ప్రేమిస్తాడు. నేను కూడా వాళ్ళని ఏం చేస్తాను, ప్రేమిస్తాను. ఈరోజు చూడండి, ప్రేమించడం అన్న మాటకి ఇంకొక మాట ఏంటంటే, దేవుడు మనకి ఏది ఆజ్ఞాపిస్తున్నాడో, ఏది మనకు తెలియచేస్తున్నాడో దాని చొప్పున చేయడమే ప్రేమించడం.
మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి, ప్రభు మీకు చెప్తున్నట్లుగా మీరు చేస్తున్నారా? ప్రభు దినదినము తన వాక్యం ద్వారా కొన్ని విషయాలు చెప్తున్నాడు. మరి ఆ ఏ వాక్యం అయితే ప్రభు నీకు చెప్తున్నాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని మనం చేయగలుగుతున్నామంటారా? సహజంగా వాక్యాన్ని వింటారు, కానీ కొంతమంది దాన్ని చొప్పున చేస్తారు. అందుకే చూడండి, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు విత్తనాలు ఒకటే, కానీ పడిన స్థలాలు చెప్తుంది ఒక్కళ్ళే, కానీ వింటున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయితే కొంతమంది హృదయాలు ఎట్టుంటాయి? ముళ్ళ పొదలు, కొంతమంది రాతి నేల, కొంతమంది త్రోవ పక్కన, కొంతమంది మంచి విత్తనం ఒకటే, కానీ ఆ వాక్యము విత్తబడుతున్నప్పుడు కొంతమంది హృదయాలు త్రోవ పక్కలాగా కఠినం చేసుకుంటారు. ఇప్పుడు రోడ్డు వెంబట విత్తనాలు చల్లామనుకోండి, అవి లోపలికి వెళ్తాయా? పైనే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కూడా అంతే, వాక్యం విత్తున్నప్పుడు పైనే ఉంటాయి, మెట్లు దిగుతున్నప్పుడు ఏమవుతాయి? పైనే ఉన్నాయి కాబట్టి దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. కొన్ని పడతాయి ఎక్కడంటే ముళ్ళ పొదల్లో మొలుస్తాయి అవి, కానీ ముళ్ళు ఏం చేస్తాయి అంటే దాన్ని అని చేస్తాయి. అంటే లోపల ఉన్న ఐహిక విచారాలు, ధనమోహం, ఈ జీవన సంబంధమైనటువంటి ఆలోచనలు ఏం చేస్తాయి అంటే వాటిని అణి చేస్తాయి. రాతి నేలలో కూడా పడతాయి. దానిలో తగినంత చెమ్మ లేకపోవటం వల్ల చిన్న ప్రతికూలతలు రాగాలు ఏమైపోతారంట. కానీ ఎవరైతే యోగ్యమైన మంచి నేలవలే హృదయాలు సిద్ధపరచుకుంటారో వారిలో పడిన వాక్యం మాత్రం ఫలభరితంగా మారిద్దంట. హల్లెలూయా. వాళ్ళు ఎవరంటే విన్నారు, విని ఏం చేశారంటే దాన్ని గైకొనటానికి ఇష్టపడిన వాళ్ళు. ఎప్పుడైతే గైకొనటానికి ఇష్టపడతారో ఆ వాక్యం ఖచ్చితంగా ఏమైపోయింది? ఫలభరితంగా మారింది. అందుకే ప్రభువును ప్రేమించడం అంటే ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడో విన్నటువంటి మన జీవితంలో దాన్ని చొప్పున చేయటమే ప్రేమించడం. ఈరోజు ఎందుకు మనం ప్రేమించాలంటే చెప్పాను, ప్రేమ అంటే ఏమి లేదు, ఒకటి ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం శిరస వహించడమే ప్రేమ. ఇంకొక మాట చూడండి, ఆయన ప్రేమించడం అంటే బైబిల్లో రాసినటువంటి ఒక మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 97:10 అక్కడ అంటున్నాడు ఒక మాట చూడండి, ముగిద్దాం. కీర్తనల గ్రంథం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును ఏం చేయాలంట? అంటే ప్రేమించడం అంటే నేను దేవుడు అంటే నాకు భలే ఇష్టమండి, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానండి అని చెప్తారు కొంతమంది. ప్రేమించడం అంటే మనకు అందులో కనపడే మాట చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు వాడు ఎడ తెలుస్తుందండి. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని, చెడుతనాన్ని ఏం చేయలేవు, ఇష్టపడలేం. లోకానికి మనలో ఏం చేయలేం, తావివ్వలేం. అందుకే మీ మనసులో పెట్టుకోండి, ప్రేమించడం అంటే చాలా ఉన్నాయి. ఒకటి, ప్రేమించడం అంటే ఆయన చెప్పింది శిరస వహించడమే ప్రేమించడం. రెండు, ప్రేమించడం అంటే ఆయన దృష్టిలో హేయమైనది, ఆయన దృష్టికి అనుకూలం కాని దాన్ని మనం విడిచిపెట్టడమే ఏంటంటే ప్రేమించడం. మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈ రెండు మన జీవితాలకు సరిపోతున్నాయి అంటారా? దేవుడు ఆజ్ఞాపించింది శిరస వహిస్తున్నావా? దేవుడు ఇదిగో వీటిని అసహించుకోండి, వీటిని విడిచిపెట్టండి అని మనతో చెప్తున్నాడు కదా, మరి ఎంతమంది వాటిని మనం విడిచిపెట్టగలుగుతున్నాం? ప్రభు చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో నేను మీ ఎదుట 4 ఉంచుతున్నా, జీవాన్ని కూడా ఉంచుతున్నా, మరణాన్ని ఉంచుతున్నా, ఆశీర్వాదాన్ని ఉంచుతున్నా, శాపాన్ని కూడా ఉంచుతున్నా. ఏం కోరుకుంటారో కోరుకోండి. నాకు జీవమే కావాలయ్యా అని నువ్వంటే ఇప్పుడు జీవం ఏంటో చెప్తున్నాడు. ఇదిగో ఆయన ప్రేమించడం ద్వారా నీకేమొస్తుంది? జీవం. ఆయన ప్రేమించడం ద్వారానే జీవం. ఎందుకంటే ఆయన ప్రేమించినప్పుడే ఆయన నీలో నిలిచి ఆయనలో ఉన్న జీవాన్ని నువ్వేం చేయగలవంటే అనుభవించగలవు. అందుకే ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది శిరస వహించే వాళ్ళంగా మనం ఉంటాం. ఆయన మనలో ఉన్నప్పుడు పాప విషయంలో చచ్చినోళ్ళుగా ఉంటాం.
ఆత్మీయతలో మాత్రం మనం జీవం కలిగిన వారిగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఆయన ప్రేమిస్తే మాకేంటండి లాభం అని. దేవుడు ఒక్క జీవం మాత్రమే ఇవ్వడు, జీవంతో పాటు కొన్నిటిని కూడా ఇంకా ఇస్తాడు. ఇప్పుడు ఒక చెట్టు నాటినప్పుడు అది పచ్చగా ఉంటే దాని పని అయిపోయిందని అనుకోరు. ఆ జీవం ఉండడం మాత్రమే కాదు, ఆ చెట్టులో నుంచి మనం కొన్నిటిని చూస్తాం. అలాగే ఎవరైతే ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారో వారి జీవితంలో కూడా దేవుడు కొన్నిటిని చేస్తాడు. నేను వివరించను కానీ వాటిని మీరు కావాలంటే రాసుకోండి. 91వ కీర్తన 14 నుంచి మీరు ఆ 16 వచనాలు మీరు చదువుకుంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఆయన చేసే 4 కార్యాలు అక్కడ చెప్తాడు. ఒకటి, ఆయన అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అన్నాడు. అంటే దేవుడు తన్ను ప్రేమించే వారి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని ప్రతికూలతల్లో నుంచి ఆయన ఏం చేయగలడండి? తప్పించగలడు. ప్రేమించు వారిని ఏం చేస్తాడంటే ఆయన తప్పిస్తాడు. రెండవది ఆయన చెప్తాడు, అతడు నా నామమును ఎరిగినవాడు కాబట్టి నేను అతన్ని ఏం చేస్తానంటే ఘనపరుస్తాను, గొప్ప చేస్తాడు. ఆయన తను ప్రేమించు వారిని తప్పిస్తాడు. 2, తను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు. 3వది ఆయన అంటాడు, ఆయన నాకు మొరపెట్టగా, అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఏం చేస్తాను అంటే దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారి ప్రార్థనలకు ఆయన చెవి ఎక్కుతాడు. ఏం చేస్తాడు? 1, నిన్ను తప్పిస్తాడు. 2, నిన్ను ఘనపరుస్తాడు. 3, నీవు మొరపెట్టినప్పుడు ఆయన సన్నిధిలో ఆ రోదనం చేసి నువ్వు ఆయనకు వేడుకున్నప్పుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థనలకు ఆయన చెవియొగ్గేవాడిగా ఉంటాడు. 4వది ఆయన ఏం చేస్తాడంటే, మీరు 15 వచ్చిన తర్వాత చూడండి, శ్రమల్లోనే అతను తోడుగా ఉంటాను, అతను విడిపించి అతను గొప్ప చేస్తాను, అతని దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను. అంటే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఆయన వారిని సంరక్షిస్తాడు, గౌరవిస్తాడు, ఒక సంతృప్తి కలిగిన స్థితిని ఇస్తాడు. ఎవరికంటే అందరికి కాదు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ప్రేమించు వారికి ఇవన్నిటిని కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ దినం మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మరి మీరు ఏం కోరుకుంటారో దేవుడు మీకే అవకాశం ఇస్తున్నాడు. మీకు జీవం కావాలా, మరణం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, ఎవరి చేతిలో పెడుతున్నాడు? మనకే ఇస్తున్నాడు అవకాశం. ఇప్పుడు నువ్వేం కోరుకుంటావో దాన్ని నువ్వు సరైనటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే కోరుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరిని బలవంతం చేయడు, కానీ అవకాశం చెప్తాడు. ఇదిగో ఇలా చెయ్యి, ఇది చెయ్యని మాత్రం ఆయన ఏం చేయగలడంటే చెప్పగలడు. అందుకే ఆ మాట చెప్పాడు, జీవాన్ని మీరు కోరండి. ప్రభు చిత్తమైతే ఆ 2 తర్వాత మీకు చెబుతాను. జీవం ఇచ్చేటువంటి వాటిల్లో 1 ప్రేమించుట ద్వారా మనకేముందంటే జీవం. 2వది ఆయన మాట, ఆయన వాక్యము ద్వారా వినుట ద్వారా ఏముందంట జీవం. 3వది ఆయన హత్తుకొనుట ద్వారా జీవం. కనుక ఈ విషయాలు ప్రభు చిత్తమైతే మరొక రోజు మీకు గుర్తు చేస్తాను. వీటిని మీ మనసులో పెట్టుకొని ఈ రాత్రి మనం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మనం ఏం కోరుకుంటామో మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని ఒక తీర్మానంతో మనం ముందుకెళదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింప చేయనుగాక. అందరూ కూడా మోకరించి ఒక చిన్న ప్రార్థన ఎవరు మట్టుకు వారు. దేవుడు తన